ధ్యానంలో భౌతిక విషయాలు ఆలోచించకుండా మనసుని ఎంప్టీ చేస్తే, అప్పుడు ఆ భౌతిక విషయాలు పొందడానికి కావాల్సిన బ్లెస్సింగ్స్ మన అంతరాత్మ, అంతర్శక్తి, ఆ భగవత్ శక్తి మొత్తం మనకయి పొందినట్టుగా చేయటం మొదలుపెట్టిద్ది. నువ్వు ఆలోచించుకొని నీ సొల్యూషన్స్ కోసం నువ్వు ఆటినే తిప్పుకుంటే ఇంక ధ్యానం ఎందుకు? ధ్యానం చేయకుండా ఆలోచిస్తూ ఆ పనులు చేసుకో. పోనీ మరి ధ్యానంలో ఆలోచిస్తూ మంచి ఆన్సర్ దొరికిద్దంటారు కదా అనుకుంటేనేమో, ఆ ధ్యానంలో ఆ విషయాన్ని పెట్టుకోవాలి. అంతేగాని మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ కంటిన్యూగా ఉండకూడదు. ఇదిగో ఈ విషయం నాకు ఇవాళ తెలియదు అనుకుంటే అనుకో. కానీ కంటిన్యూగా అదే ఆలోచన తిప్పుతూ ధ్యానంలో ఉండిపోవద్దు. ఏది లేకుండా అయిపోగానే నీకు అంతరాత్మ నీ భాషలో ఇన్నర్ మైండ్ నీకు ఆన్సర్ ఇచ్చిద్ది. ఇదిగో ఈ ప్రాబ్లంకి ఇది చెయ్యి, లేదా ఆల్రెడీ ఇది చేసేసావు నువ్వు అందుకని నీకు ఇది జరిగిద్ది. ఇట్లా రకరకాల సూచనలు ఇందాక అడిగినట్టుగా స్వప్నంలో సందేశం